ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నానండి. ఇవాల్టి వ్లాగ్ కాదండి, ఈ వీడియో వచ్చేసి కార్తీక మాసంలో తీసినటువంటి వీడియో అండి. సో ఈరోజు మేము సంతోషపడాల్సిన విషయము అని చెప్పొచ్చు, లేదు బాధపడాల్సిన విషయం అని చెప్పొచ్చు అండి. ఈరోజు ఒక ముఖ్యమైన రోజు అని అనుకోవచ్చు. అదేంటంటే మా ఊర్లో అంటే దుర్వేసిలో 200 సంవత్సరాల నాటి ఇంటిని పడగొట్టబోతున్నామండి. చాలా రోజుల నుంచి పడిపోయింది, ఎప్పుడు అనుకుంటా ఇదే జరిగిపోతుంది. ప్రతిసారి సంక్రాంతి వీడియో పెట్టినప్పుడల్లా మేము ఇల్లు ఎప్పుడు కట్టించుకుంటామో ఏమో అని అంటూ ఉన్నాను కదండి. చాలామందికి తెలుసండి. అంటే మన వీడియోస్ని తరచుగా చూసే వాళ్ళకైతే ఈ వీడియో చాలా అర్థం అవుతుంది. అయితే మనం కార్తీక మాసంలో తొందరగా లేస్తాం కదా, అలాగనే ఇంకా కొంచెం తొందరగా లేసానండి. ఊరికి వెళ్ళాలి కదా అని చెప్పేసి 4 గంటలకే లేచి మనము ఏ శుభకార్యానికైనా కూడా ఏదైనా చేయాలి అంటే ఇంట్లో అన్నీ చేసేసుకొని టెంకాయ కొట్టి బయలుదేరుతాం కదా, అదే విధంగానే ఇంట్లో పూజ ఇలాగ చేసేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ అయితే తులసి కోట దగ్గర ఇలాగ పెడుతూ ఉన్నానండి. మనం కార్తీక మాసంలో ఎప్పుడైనా కూడా ఫస్ట్ తులసి కోట దగ్గర పెట్టేసి ఆ తర్వాత ఇంట్లో మొత్తం అంత కార్యక్రమాలన్నీ చేసేసుకుంటాం కదా, నేనైతే అంతేనండి. అయితే కార్తీక మాసంలో చాలా ఆరోగ్యకరంగా ఉంటాం కదండి. ఎందుకంటే ఉదయాన్నే లేవడము, ఆ పనులన్నీ కంప్లీట్గా చేసుకోవటము నిజంగా ఒక ప్లెజెంట్ అండి. ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఎంత టైం ఉంటుందో అనిపిస్తుందండి. రోజు బద్ధకంగా 6:30కు 7కు లేచి టిఫిన్ హడావిడిగా చేసేసి ఒక క్రమ పద్ధతి అనేది ఉండదండి. ఈ నడుమ ఏంటంటే నాకు కొంచెం ఆరోగ్యం బాగా ఉండట్లేదని చెప్పేసి ఉదయాన్నే లేవట్లేదండి. 6:30కు అలాగ లేస్తూ ఉన్నానన్నమాట. అసలు ఎంత మజ్జుగా ఉంటుందంటే ఏ పని చేయబుద్ధి కాదు. అసలు అత్తమ్మ కూడా చాలా బాగా సర్దుకుంటారండి. తెల్లవారిన తర్వాతనే లేయమ్మా, మంచిగా ఆరోగ్యం చూసుకో ఫస్ట్ అని చెప్తారు. మా అత్తయ్యతో పాటు మీరు కూడా మంచిగా చెప్తూ ఉన్నారండి. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక కుటుంబంలాగా మన సబ్స్క్రైబర్స్ అయితేనేమి, వ్యూవర్స్ అయితేనేమి అందరము చాలా కలిసిమెలిసి ఉన్నాము అని అనిపిస్తుంది. సో ఇంకా ఇంట్లో మాత్రము కాయ కొట్టేశాను, అలాగే ప్రసాదం కూడా పెట్టేశానండి. మనం ఏ కార్యం చేసినా కూడా ఇలాగ మంచిగా ఇంట్లో టెంకాయ కొట్టి అలాగ బయలుదేరితే మంచిదన్నమాట. మనము ఇంటిని పడగొట్టడము శుభకార్యమే అనుకోవాలి, కట్టించడం కూడా శుభకార్యమే అనుకోవాలండి. ఎందుకంటే నా దృష్టిలో ఏంటంటే ఆ ఇల్లు 200 సంవత్సరాల నాటి ఇల్లు కాబట్టి ఆ ఇంట్లో ఎంతమంది పెరిగారు ఏంటి ఆ విశేషాలన్నీ కూడా ఈ వీడియోలోనే షేర్ చేస్తానండి. ఇంకా కాయ కొట్టిన తర్వాత అత్తయ్యకి తీర్థం ఇలాగ పోస్తూ ఉన్నాను. అత్తయ్యకి అయితే చాలా బాధగా ఉందండి. ఎందుకంటే ఆ ఇల్లే అవ్వ తాతగారి ఇల్లు, ఆ ఇల్లే అత్త మామయ్య వాళ్ళ ఇల్లు కదండి. ఇంకా సరే అని చెప్పేసి ఉదయాన్నే మనం ఏంటంటే ఫస్ట్ ఈ దోశలు పోసేసామనుకో, ఇవి మామూలుగా రుబ్బుడు దోశలు కదండి, అన్నీ టకటక పోసేసానండి. ఈ ఇన్స్టెంట్ దోశలు ఏంటంటే కానీ అప్పటికప్పుడు కలుపుకొని వేసేటివి చాలా లేట్ అవుతుందని చెప్పేసి ముందు రోజే దోశ పిండి పట్టేసుకొని ఇంకా అందరూ వచ్చి టకటక తినేస్తారని చెప్పేసి ఒకేసారి దోశలు పోసేస్తూ ఉన్నాను. అలాగే వీటిలోకి నేను పచ్చిమిరకాయల చట్నీ చేశానండి. మా రాయలసీమ సైడ్ ఎక్కువగా పులగంలోకి పచ్చిమిరకాయల చట్నీ చేసుకుంటూ ఉంటారు, దోశలలో కూడా అదే చేసుకుంటారండి. అందులో వచ్చేసరికి టైం ఎంత అవుతుందో ఏదో, ఈ చట్నీ ఉందనుకో మనం చక్కగా పులగం చేసుకోవచ్చు అని చెప్పేసి అలాగా చేశాను. సరే సరే పోయేస్తాం అత్త, మా అత్త చెప్పింది అని చెప్పు. సరే సరే పోయేస్తాం. మీకు మీకు ఎక్కడంటే అక్కడికే పట్టుకరుందా, మేము నన్ను ఏమనము అని చెప్పు. సరే సరే చెప్తాలే, పోయేస్తాం. మొదటే ఉంది అవలే అవలే పోయి లోపలే పోయి చల్లగా ఉండమ్మా, చల్లగా ఉండు, చల్లగా చీని బట్టలు వేసుకోవాలేమని వేసుకున్నాలే. కాసిరెడ్డి స్వామి గుడికి మొక్కొని ఇంకా ఇప్పుడైతే దుర్వేసికి వెళ్తూ ఉన్నామండి. చాలామందికి మా ఊరు దుర్వేసి అని తెలుసు, మా పుట్టినిల్లు చెన్నంపల్లి అని కూడా తెలుసండి. ఎందుకంటే నేను ప్రతిసారి అమ్మ వాళ్ళ ఊరు చూపిస్తూ ఉన్నాను, అత్తయ్య వాళ్ళ ఊరు అంటే మా ఊరు కూడా చూపిస్తూ ఉన్నాను కదండి. ఇంకా ఇక్కడికి బయలుదేరేటప్పుడు మాత్రము నేను, మా పెద్ద కూతురు, మా చిన్న కూతురు, అలాగే మా తోడి కోడలు మా అక్క, అలాగే మా మరిది గారు అందరం కలిసి బయలుదేరామండి. అయితే ఎంత తొందరగా బయలుదేరాలనుకున్నా కూడా ఈ కార్తీక మాసంలో తొందరగా తెల్లవాడుతుంది, టక్కున టైం అయిపోతుందండి. అప్పటికే 10 అయిందనమాట. ఇంకా అత్తయ్య చెప్పారు కదండి, ఫస్ట్ కాసిరెడ్డి నాయన ఆశ్రమంకి వెళ్ళి స్వామివారి ఆశీర్వాదం తీసుకో, ఆ తర్వాత నెక్స్ట్ ఆంజనేయ స్వామికి వెళ్ళు అని చెప్పారనమాట. సో ఇంక ఇక్కడైతే కాయ కొట్టేశానండి. మెయిన్గా ఏంటంటే నిజంగా
మేము ఎప్పుడు దుర్వేస్కి వచ్చినా కూడా ఫస్ట్ కాసిరెడ్డి నాయన ఆశ్రమంకి వచ్చేసి ఆ తర్వాత ఊర్లోకి వెళ్తామండి. ఈ ఆశ్రమం కూడా మా ఇంకొక మామయ్య వాళ్ళ స్థలంలో కట్టారనమాట. ఇంకా ఆ తర్వాత ఆంజనేయ స్వామి గుడికి వచ్చామండి. ఆంజనేయ స్వామి గుడి కూడా చాలా పవర్ఫుల్ గల దేవుడు అనమాట. మేము ఎప్పుడు వచ్చినా కూడా, ఏ పండగకు వచ్చినా, ఈ ఊర్లోకి ఏ కార్యక్రమం మీద వచ్చినా కూడా కంపల్సరిగా దర్శనం చేసేసుకొని ఊర్లోకి వెళ్తూ ఉంటాను. మీరు కూడా అంతేలేండి. మనం పల్లెటూర్లలో ఉన్నామనుకో శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉంటాము. ఇంకా ఆ తర్వాత మా ఇంటి దేవునికి దర్గాకి వెళ్తూ ఉన్నామండి. అక్కడ చూడండి వడ్లు అప్పటికే మనకు కొంచెం పొట్టకొచ్చాయన్నమాట. పిల్లలు పట్టుకొని చూస్తూ ఉన్నారు. ఇంకా ఆ తర్వాత లిల్లీ పూల దండ తీసుకొచ్చామని చెప్పేసి నేను అక్క ఇలాగ వేస్తూ ఉన్నాము. ఇంకా ఆ తర్వాత ముక్కున్న తర్వాత మనము కంపల్సరిగా ఇక్కడికి చక్కెర అలాగే తాంబూలము ఎంత లేదన్నా ఒక్క మూరైనా మల్లెపూలు తీసుకొని వస్తానండి. దర్గా స్వామికి మల్లెపూలు మంచి సువాసనగా ఉంటాయని చెప్పేసి ఒక్క మూరైనా మల్లెపూలు తీసుకొని వస్తాను. ఇంకా అలాగే కాయ కొట్టేశాను, ఆ ఊదిబత్తీలు వెలిగించాను. మనకు మెయిన్గా దర్గాకి మల్లెపూలు, ఊదిబత్తీలు, చక్కెర తీసుకొని వెళ్ళాలి కదా. అయితే మేము తాంబూలంగా కూడా అక్కడ పెట్టేస్తామండి. ఇంకా ఆ తర్వాత అందరం ముక్కుంటూ ఉన్నాము. నేనైతే మేము పెట్టిన కార్యక్రమం సక్సెస్ అవ్వాలి తండ్రి, మాకు దిక్కు మీవే. మన ఇంటి దేవుడు ఫస్ట్ మన ఇంటి దేవుడినే తలుచుకోవాలండి. మనకు నమ్మకం అనేది ఫస్ట్ ఉండాలన్నమాట. ఏ పని చేసినా కూడా నమ్మకంతో చేయాలండి. అది నా ఒపీనియన్ అనమాట. ఇంకా ఆ తర్వాత అందరం కలిసి బయలుదేరాము. మా పొలం చూడండి ఎంత బాగుంది కదా. అసలు ఈ వాతావరణంలో ఈ తోట ఉండటము, అక్కడ పక్కన సమాధులు ఉండటము, చింత చెట్టు ఉండటము, ఆ చింత చెట్టు కింద సమాధుల మీద కూర్చొని చాలామంది పిచ్చలాట ఆడుకోవడం అలాగా చేస్తూ ఉంటారు. ఇంకా ఈ బావి కూడా ఎన్ని సంవత్సరాల నుంచో ఉందండి ఈ బావి. సో ఆ బావిలో నీరే ఊర్లో వాళ్ళందరూ తీసుకొని పోయి తాగేవాళ్ళు అనమాట. ఇంకా ఆ తర్వాత మా ఇల్లు చూడండి, అప్పట్లో దంతెలతో ఇలాగ వేసినారనమాట. తడిక వేసేసి ఆ తర్వాత పైన మట్టి వేసేవాళ్ళు కాబట్టి మనకు చల్లగా ఉండేది ఇల్లు. అందుకే అప్పటి వాళ్ళు మట్టి మీద అయితే చల్లగా ఉంటుంది, ఈ స్లాబ్ పోసిన ఇల్లు వచ్చేసి వేడిగా ఉంటాయని అనుకునేవాళ్ళు. ఇంకా ఫస్ట్ మనం ఇల్లు మొదలు పెట్టేటప్పుడు భూమి పూజ ఎలా చేస్తామో పడగొట్టేటప్పుడు కూడా అదే విధంగానే చేయండి అమ్మా అని మాకు కార్తికేయ శర్మయ్య గారు చెప్పారండి. సరే అని చెప్పేసి నేను అదే విధంగానే ఒక రాయిని తీసుకొని నీట్గా కడిగి పసుపు పట్టించి ఇలాగా కుంకుమ పసుపు పెట్టేసి ఈ విధంగా అలంకరించుకొని ఆ తర్వాత ఊదిబత్తీలు, తాంబూలము అలాగే కాయ కొట్టేశానండి. ఇంకా ప్రసాదంగా ఇక్కడ బొరుగులు, పప్పులు, బెల్లం అన్నీ కలుపుకొని వచ్చానన్నమాట. అందరూ తోచినంత అక్కడ దక్షిణ పెట్టేసి ఈ విధంగా ముక్కుంటున్నారు. ఈ దక్షిణ కూడా మెయిన్గా ఏంటంటే అక్కడ గడెకారులకు మనం ఇవ్వాలండి. ఇంకా మా పిల్లలు కూడా హ్యాపీగా అంతా అంటే ఏ ఆటంకం లేకుండా పాత ఇల్లులు కాబట్టి ఎవరికి అపాయం జరగకుండా ఈ పని మొదలు పెట్టాము. సక్సెస్ కావాలి తండ్రి అని అనుకుంటున్నానండి. ఎవరికైనా భయమే కదండి, పాత ఇల్లులు అంటే ఏ పురుగో పుట్టో ఉంటాయని మనకు చాలా భయం కదా. ఎవరికి ఆటంకం కలగకూడదు, మనము సక్సెస్ అవ్వాలి అలాగా మొక్కున్నాను అనమాట. ఇంకా మా చిన్నమ్మాయి కూడా మొక్కుంటుందండి. ఇంకా ఆ తర్వాత అందరికీ బొరుగులు, పప్పులు, బెల్లం కలుపుకొని వచ్చినది ఇలాగ పంచుతూ ఉన్నాము. మామూలుగా అయితే చాలామంది ప్రధాన గడప పెట్టినప్పుడు కానీ భూమి పూజ చేసినప్పుడు కానీ మా సైడ్ అయితే ఎక్కువ శాతం ఇలాగా బొరుగులను పంచుతూ ఉంటాము. అయితే మా మరిది పిల్లల్ని అటు వెళ్ళొద్దు ఇటు వెళ్ళొద్దు అని అంటూ ఉన్నారు. సో ఇక్కడ చూడండి ఈ రాయి వచ్చేసి ఈ ఇంటి కల్లా కూడా టేబుల్ అండి. వాళ్ళ పెద్దనాన్న భోజనం చేస్తున్నాడు. వాళ్ళ పెద్దనాన్న భోజనం చేసే బండ. టోటల్ గా అందరు ఈ బండ మీదనే ఎంతమందో భోజనం చేసేసారు. డైనింగ్ టేబుల్ ఇదే ఇంట్లోనే ఎంతమంది. ఇప్పుడు అది కిచెన్ కదా కదా, కిచెన్ కదా అది. ఇది ఆ రూము ఇదే కిచెన్ కాదు, అది కిచెన్. కిచెన్ లోపల అదే. అవులే అదే కదా. వచ్చినాక మళ్ళీ ఇక్కడ కిచెన్ చేసేసి లోపల ఉండేది. ఇక్కడ ఇంకొక రూమ్ ఉంది పునీత. కిచెన్ అది ఇక్కడ మంచిగా ఉండేది అనుకుంటా. కరెక్ట్ టేబుల్ మీద ఈ టేబుల్ కి సరిపోయింది మట్టి. అక్క మొత్తం ఈ రెండు కోతుంది. ఇది రూమ్ కొట్టడి. మా నువ్వు ఎటంటడు పువ్వాగే తల్లి. చెట్లు మొలిచిన ఇంట్లో పట్టిపోయినాయి. ఇవి టేకమని అనుకుంటున్నాము.
ఆ దూలాలు వచ్చేసి టేక్వే ఉండొచ్చు, ఆ పైరు మాత్రం ఎగబడి ఉండొచ్చు. ఏమన్నా మీరు పడగొట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి, నిదానంగా, కానీ బాధ లేదు. ఇక్కడ ఈ ఇంటి అంటే మామూలుగా మిన్నల్ల గారు అంటే దుర్వేశలో ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ ఈ ఇంటిని మాత్రం అందరూ అక్కమ్మ గారిన్లు అని అనేవాళ్ళండి. ఆ అక్కమ్మ అనే ఆమె కూడా మా ఇంకొక మామయ్య భార్య అనమాట. సో ఈ విధంగా ఒకరికి ఒక్కొక్క ఇంటి పేరు వస్తుందేమో అని అనిపించింది. ఈ ఇటు పక్కకు మాత్రము మా ఒక మామయ్య ఇల్లు, ఇది మాది మాత్రం ఈ గాడిపాళ్ళంతా మాకు వచ్చిందండి. సో ప్రతి చోట మొత్తం అంతా ఎక్కడ పడితే అక్కడ పడిందండి. ఇది పడిపోయింది కదా, మేము ఎప్పుడు వచ్చినప్పుడు కూడా సంక్రాంతి అప్పుడు ఈ ఇంటిని ఎప్పుడు సరి చేయాలబ్బా, ఎప్పుడు సరి చేయాలని అనుకున్నాను. టైం అయితే ఇప్పటికి వచ్చిందండి. ఏదైనా కూడా దేవుడు అనుగ్రహించండి, ఏమి చేయలేమండి. కానీ మానవ సంకల్పం అయితే ఉండాలి, కానీ వాటికి తోడుగా దేవుడి అనుగ్రహం అనేది ఉండాలన్నమాట. ఈ ఇంట్లో 3 కొడుకులు అలాగే 4 ఆడపడుచులండి. ఈ ఇంటి నుంచి అందరూ ఉన్నత స్థాయిలో వెళ్ళారండి. ఒక మామయ్య ఎమ్మెల్యేగా ఉన్నాడు, మా మామయ్య హెడ్ మాస్టర్గా చేశాడు, ఇంకొక మామయ్య ప్రెసిడెంట్గా చేశాడు, అలాగే వాళ్ళ నాన్నగారు. ఈ విధంగా అందరూ ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళేనండి. ఈ ఇంటిని చూస్తే ఒక అనుభూతి అండి. చిన్నప్పుడు మాకు అవ్వ తాతగారి ఇల్లులు ఈ లైన్కి అంతండి. మా తాతయ్య ఒక తాతయ్య అనమాట, మా ఆయన వాళ్ళ అబ్బ ఒక తాతయ్య. సో ఈ విధంగా 5 మంది తాతయ్య గారండి. ఎప్పుడు వచ్చినా కూడా మా అవ్వ దగ్గరికి, అక్కమ్మ అనే ఆమె మా అవ్వ అండి, మా అబ్బకి చెల్లెలు అనమాట. సో ఎప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళము, కానీ ఈ ఇంటికి నేను కోడలుగా వస్తానని అయితే అనుకోలేదండి. సో దేవుడు ఎట్లా పెడితే అలాగా జరుగుతుందన్నమాట. ఇంకా ఇంటిని చూస్తే మాత్రము ఇది ఒక జ్ఞాపకం అండి. దుర్వేసి అంటే ఇలా ఉంటుంది, ఇల్లు ఇలా ఉంటుంది, ఒక బండ టేబుల్ ఉంటుంది, మా అక్కమ్మ వాళ్ళు ఉంటారు, బావి ఉంటుంది, ఆ బావిలో మనం ఈత కొట్టే వాళ్ళం కదా, చీనా చెట్లు ఉండేటివి, ఒక దర్గా ఉండేది. అంటే మనకి కొన్ని జ్ఞాపకాలండి. అయితే మా ఇంకొక మామయ్య కొడుకు, మా పెద్ద బావగారు మురళి బావగారు అందరికీ చెప్పానండి, ఇల్లు పడగొట్టేటప్పుడు ఎవరైనా ఎవరి జ్ఞాపకాలు ఉంటే వాళ్ళు చూసుకుందరు రండి అని చెప్పేశాను. అయితే మా పెద్ద బావగారు ఏం చేశారంటే, ఫస్ట్ ఇంటి ఫొటోస్ అన్నీ కొట్టండి అమ్మ, చుట్టూరు వీడియోస్ తీయండి, ఫొటోస్ మాత్రం నాకు సెండ్ చేయండి అని అడిగారండి. సరే అని చెప్పి మా పిల్లలు చుట్టూరు ఇంటినంతా ఇలాగ తీస్తూ కొన్ని ఫొటోస్ అయితే తీశారండి. ఈ ఇల్లు చాలా పెద్దగా ఉందన్నమాట. మాకేంటంటే గాన ఇప్పుడు ఈ ఇల్లు అంతా పడగొట్టామనుకో మళ్ళీ ఇల్లు కట్టించుకోవాలా వద్దా, లేకుంటే పిల్లలు పెళ్ళిడికి వచ్చారు, ఆ పనులు చేయాలన్నా ఈ పనులు చేయాలా అనేది సందిగ్ధంలో ఉన్నామండి. మీరేమంటారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే మనిషికి స్ట్రెస్ అనేది పెట్టుకోకూడదండి. లోడ్ అంతా మనకు పడితే చాలా కష్టం అన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇదే ఊర్లోనే మా ఇంకొక ఆడపడుచు కూతురండి, మా బాలమ్మత్త అనమాట. అత్తయ్యకి చెప్పాము ఇట్లా ఇల్లు పడగొట్టడానికని వచ్చాము అంటే, అత్తయ్య ఏమంటుంది, మా అవ్వ తాతగారి ఇల్లు మీరు పడగొడుతున్నారా, ఎన్ని ఏండ్ల నాటి ఇల్లు అని అంటూ ఉందన్నమాట. సరే మళ్ళీ ఒకసారి పోయి చూసుకొని వచ్చుకోపబ్బా నువ్వు అని చెప్తూ ఉన్నాను. మేమంతా నిజంగా చాలా బాగా కలిసిమెలిసి ఉంటామండి. ఇంకా ఆ తర్వాత అత్తయ్య కుంకుమ పసుపు తీసుకుందిరారు విజయ అని చెప్తూ ఉంది. సరే ఇంకా ఎవరమైనా కూడా కుంకుమ పసుపు ఇస్తామంటే నేనైతే అసలుకి వద్దనండి. ఒకవేళ వాళ్ళు ఎక్కువ ఏదైనా పెట్టారు అనుకో మనం మన ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా పెట్టాలని అట్లా అనుకుంటాను, కానీ ఇంకా సరే అని చెప్పి తీసుకొని ఫోటో దిగుదామని చెప్పేసి దిగాము. ఇంకా ఆ తర్వాత మా తోడుకోడలు వాళ్ళ ఇంటికి వచ్చామండి. మేము అనుకున్నది అంటే టక్కున 12కి అలా వస్తాము, ఇంటికి వచ్చి పులగం కారం చేసుకుందాం అనుకున్నాం, కానీ చాలా లేట్ అయిందండి, 1:30. అయితే అక్క ఏమనింది, ఉండు ఇక్కడే మాకు పక్కన సంజీవనగర్లో ఉంటారండి అక్క వాళ్ళు, ఇక్కడ పక్కనే మామూలుగా పిజ్జా తీసుకొని వస్తామని చెప్పేసి తీసుకొని వచ్చారు. పిల్లలు చక్కగా తినేసి ఇంకా ఆ తర్వాత అక్క కూడా కుంకుమ పసుపు ఇస్తూ ఉంది. సో ఈ విధంగా మనకి బంధువుల ప్రేమ అనేది ఎవరికైనా ఉండాలండి. ఒక్కసారి మనం చెడ్డ చేసుకున్నామనుకో అందరూ మనకు చెడ్డ అయిపోతారండి. మంచి కావడానికి చాలా రోజులు పడుతుంది, చెడ్డ కావటానికి నిమిషం చాలండి, అంతే కదా. సో ఇల్లు పడిగొట్టేటప్పుడు అయితే నాకు నిజంగా చాలా బాధ వేసిందండి. ఆ ఇంట్లో ఇంతమంది పెరిగారు, ఇంతమంది ఉన్నారు, ఎంతమంది మనవరాళ్ళు మనవళ్ళు చూడండి. అసలు నాకు మామూలుగా ఒక అలవాటు అండి, ఫస్ట్లో కూడా నేను యూట్యూబ్ మొదలు పెట్టని తొలికి కూడా ఫ్యామిలీ ట్రీ అండి. ఇప్పుడు మా జేజనాయనకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు అట్లాగా మొత్తం ఫొటోస్ అన్నీ సేకరించి ఒక పెన్ డ్రైవ్లో పెట్టానండి. రోజు ఒక్కొక్క తరం ఫొటోస్ వచ్చేవండి. మా బంధువులందరూ ఎదురు చూసేవాళ్ళు, ఈరోజు స్టేటస్లో ఎవరి ఫొటోస్ పెడుతుంది అక్క, ఎవరి ఫొటోస్ పెడుతుంది అని. ఇప్పుడైతే యూట్యూబ్ లింకులు వస్తున్నాయి, అప్పట్లో ఫొటోస్ వచ్చేవండి. అంత బాగా చేసుకొని ఇప్పుడు నాకు నిజంగా అంటే ఆ పెన్ డ్రైవ్ పోవడం వల్ల సగము నిరుత్సాహపడ్డానండి. ఆ సేకరించడానికి కూడా కరోనా టైంలో నాకు 6-7 months పడిందండి.
ఒకరొకరు అంటే మనకు దగ్గర వాళ్ళు ఉంటారు, వాళ్ళ భార్య వాళ్ళ ఊరు వేరే చోట ఉంటుంది కదా, వాళ్ళవి కూడా వాళ్ళ పుట్టింటోళ్ళు, వాళ్ళ అవ్వ తాతగారు వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళు చిన్నప్పుడు ఎలా ఉన్నారు అది కూడా తీసుకొని నేను సేకరించి ఫొటోస్ పెట్టేదాన్ని అండి. ఇంకా ఆ తర్వాత ఇంటి పనులు అయితే మొదలు పెట్టేశామండి. అయితే ఇంటిని పడగొట్టేటప్పుడు చాలా దుమ్ము వచ్చిందండి. ఇంకా అవన్నీ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. అలాగే పడగొట్టేటప్పుడు మాత్రం ప్రతి గడేకారికి చాలా జాగ్రత్త అని చెప్పామండి. ఎందుకంటే అప్పటికప్పుడు పడిన ఇల్లు కాదండి ఇది, చాలా రోజుల నుంచి పడినటువంటి ఇంటిని మనం పీకుతున్నామంటే ఖచ్చితంగా ఏమో ఉంటాయని భయపడ్డాం, కానీ అసలు ఏవి లేవండి. ఇంకా పడగొట్టిన తర్వాత ఈ మట్టి అంతా పక్కకు పోకుండా ఫస్ట్ అయితే చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు కట్టించుకున్నామండి. ఇంకా ఆ తర్వాత ఈ విధంగా మొత్తం అంతా పడగొట్టారు. ఫస్ట్ పైన పడగొట్టి ఆ తర్వాత చుట్టూరు పడగొట్టి ఇలాగ లెవెల్ కొట్టుకుంటున్నామండి. మా ఇంటి వరకు అయితే జస్ట్ అలాగ లాగాము, ఇంకా పక్కన స్థలం ఉందండి, నిదానంగా చేసుకుందాము అని చెప్పేసి అలాగ అనుకుంటూ ఉన్నాము. కానీ మా మరిది గారు అయితే ఇండ్లు అంటే మనకు ఇండ్లంతా కట్టలేమండి, పెద్ద స్థలం కదా, సో ఒక్క రూమ్ అయినా కట్టుకుందామా, రేపొద్దున దేవుడి దగ్గర ఏదైనా కార్యక్రమాలు చేసినా, అంటే మాకు పిల్లలకు పెళ్ళిళ్ళు కుదిరినా, అలాగే ఏదైనా దేవుడికి కార్యక్రమం చేయాలన్నా మనకంటూ ఒక చిన్న రూమ్ ఉండాలి కదా అన్నట్టుగా మేము ఆలోచన చేస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ చాలా గుంతలు ఉన్నాయండి. ఇక్కడ ఏంటంటే పల్లెటూర్లలో మనకు పార ఆనుకొని ఉంటుంది కదా, పడగొట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పడగొట్టారండి. ఈ గుంతలన్నీ ఇలాగ మొత్తం అంతా పూడ్చేశారు. ఇంకా ఆ తర్వాత ఇక్కడ కంత ఉంది చూడండి, ఆ కంతకు కూడా అవతల పూడ్చుకోవాలండి. సరే ఈ మట్టి అంతా ఫస్ట్ ఇలాగ లాగుదామని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ మాకు మామూలుగా సాయిబు వాళ్ళు ఉన్నారండి, మాకు దర్గాకు నమాజ్ చేసేవాళ్ళు అనమాట. సరే ఇంకా వాళ్ళకు కూడా నెక్స్ట్ ఒక చిన్న రూమ్ లాగా కట్టాలి, మనకు దర్గాకు నమాజ్ చేసేవాళ్ళంటే మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదండి. ఇంకా ఇక్కడ ఈ కంతలో నుంచి మనం దర్గాకు వెళ్ళాలండి, అంటే తోటలోకి వెళ్ళాలన్నమాట. ఇంకా ఆ తర్వాత సంక్రాంతి పండగకు వచ్చామండి. ఇది నవంబర్లో మొదలు పెట్టాం కదా, సంక్రాంతి పండగకి మాత్రం మొత్తం అంతా ఇలాగ తీశారు. అప్పట్లో మనకు అరుగులు ఉండేటివి కదా, ఆ అరుగుది పెద్ద బండ ఎక్కడుంది సీను, ఎక్కడ పెట్టారని అడుగుతూ ఉన్నాను. ఆ పెద్ద బండ నాకు చాలా ఇష్టం అండి, కానీ అది లేపడం చాలా కష్టం వదిన, అది పెట్టడం కూడా చాలా కష్టం అని చెప్పేసి అంటూ ఉన్నారు. నాకెందుకో కొన్ని పాతవి జ్ఞాపకాలుగా అలాగనే ఉంచుకోవాలి అని అనిపిస్తుందండి. ఇంకా ఈ స్తంభాలు మాత్రం అసలు ఈ స్తంభాల జోలికే రావద్దని చెప్పానండి. ఈ ఇంటికి ఈ స్తంభాలే ఒక అలంకరణ అండి. ఇంకా వాటికి మనం మంచిగా సిమెంట్ పూసుకొని పెయింట్ కొట్టుకుందాం అని చెప్పేసి అంటూ ఉన్నాను. చూశారు కదండి, ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో సంవత్సరాల నాటి ఇళ్ళనైతే ఈ నాటికి పడగొట్టేశాము. మీరెంతమంది ఇలాగా ఇన్ని సంవత్సరాల ఇంటిని పడగొట్టి ఏం చేశారు, ఏం కట్టించారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. హ్యావ్ ఎ నైస్ డే.